హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు ఉసిరికాయతో మురబ్బా ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. నేను విత్ హనీతో చేస్తున్నానండి. ముందుగా ఉసిరికాయలని ఇలాగ 24 అవర్స్ వాటర్లో డిప్ చేయాలండి. నానబెట్టిన తర్వాత వాటిని ఒక 3-4 టైమ్స్ బాగా కడుక్కొని మనం ఒక ప్లేట్లోకి తీసుకోవాలండి. ఇక్కడ మీకు చూపించిన విధంగా ఒక ప్లేట్లోకి తీసుకుని వాటిని తుడిచేసి వాటి ముచ్చుకలు అనగా కింద పైన కాయ కింద పైన ముచ్చుకల్ని తొడుముల్ని తీసేయాలండి. కట్ చేసేసుకొని మనం ఒక స్పూన్తో ఫోక్తో కానీ లేదా చాక్తో కానీ ఇక్కడ మీకు చూపిస్తున్నాను చూడండి నాట్లు ఇలాగ నాటు చేసుకోవాలండి. ఏం లేదు, హనీ అంతా అందులో మిక్స్ అవ్వడానికి దీన్ని ఆవిరిలో పెట్టి కుక్కర్లో పెట్టి ఉడికించుకోవాలండి. వాటర్ అయితే పోయకూడదండి, ఆవిరిగానే ఉడికించుకోవాలి. ఉడికిన తర్వాత ఇలా ఉంటాయండి. ఇలా ఉడికించుకోవడం వల్ల మనకి స్మెల్ అనేది రాకుండా ఉంటుంది. హనీ అనేది ఈజీగా గమ్మున వెళ్తుంది. ఇక్కడ నేను ఒక గాజు బాటిల్ తీసుకుంటున్నానండి. ఇది ఎందుకంటే హనీ వాడుతున్నాను కదండి, అండ్ గాజు బాటిల్ అయితే ఈజీగా ఉంటుంది. లేకపోతే వేరే బాటిల్ అయితే బ్లాక్ కలర్లో వచ్చేస్తుందండి. సో బాటిల్లోకి ఉడకపెట్టుకున్న ఉసిరికాయలను తీసుకుందామండి. ఇక్కడ నేను న్యాచురల్ హనీని వాడుతున్నానండి. అంటే తేనెపట్టుతో తీసిన తేనెపట్టులో తీయించుకుని వచ్చామండి. వాటిని నేను ఫిల్టర్ చేసి హనీని ఉసిరికాయల మీద పోస్తున్నానండి. ఇలా పోస్తున్నప్పుడు కింద ఒలుగుతుంది కదండి. ఫస్ట్ అయితే నాకు తెలియలేదు, కొంచెం కింద ఒలుగుతుందని అనిపించింది. అందుకని దాని కింద నేను ఒక ప్లేట్ అనేది పెట్టుకున్నానండి. ఇన్ కేస్ హనీ ఒలికినా పర్వాలేదు. సో మీకు చూపిస్తున్న విధంగా హనీని అయితే నేను అందులోకి పోస్తున్నానండి. ఉసిరికాయలన్నీ ములిగేంత వరకు నేను హనీని పోస్తున్నానండి. సో ఇలా హనీ పోసిన తర్వాత ఒక 5 days or 6 days హనీతో అది బాగా ఊరనివ్వాలండి. ఇలా ఊరితే మనం 1 year పాటు ఇది నిల్వ ఉంటుందండి. డైలీ ఒక ఉసిరికాయని అయితే తింటే చాలా ఒంటికి మంచిదండి. స్వీట్గా కూడా ఉంటుంది. తేనె అనేది ఒంటికి కూడా మంచిదండి, ఉసిరికాయ కూడా మంచిది కాబట్టి ఇలా తీసుకోండి. సో ఇష్టమైన వాళ్ళు ఎక్కువ చేసుకోండి. నేను జస్ట్ మా ఆయన గారికి అయితే ఇష్టమండి. సో అందుకని ఆయన మటుకు మాత్రమే కొన్ని ఉసిరికాయలు అయితే ఇలా చేశానండి. సో ఒంటికి అండ్ మంచిదండి. రోగనిరోధక శక్తి కూడా పెరుగుద్దండి ఈ ఉసిరికాయ తినడం వల్ల. సో ఉసిరికాయ తినడం వల్ల యవ్వనంగా కూడా ఉంటారండి. అలాగే మనకి ఉసిరికాయ వల్ల హెయిర్ ఫాల్ కూడా తగ్గుతుందండి. సో ఇప్పటి వరకు నా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి. ప్లీజ్ సపోర్ట్ మీ. ఇలాంటి వీడియోలు ఇంకెన్నో మీకు వస్తాయండి. థ్యాంక్స్ సో మచ్. బాయ్.